దేవుని వాక్యము హృదయంలో ఉంచుకోవాలి, నాటకూడదు. నాటితే ఇంకొకటి నాటుకునే చోటు ఉండదు. అయితే దేవుని వాక్యాన్ని చెవిలో నాటుకోవాలి. ప్రభు సెలవిస్తాడు, వాక్యాన్ని చెవిలో నాటుకోవాలి, వాక్యాన్ని హృదయంలో ఉంచుకోవాలి. ఆ సత్యాన్ని దావీదు గారు చెప్తారు, దేవా నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయంలో నీ వాక్యాన్ని ఉంచుకున్నాను. దేవుని వాక్యాన్ని మన హృదయంలో ఉంచుకుంటే మనకు దేవుని వాక్యం ఉంచుకుంటే మనం పాపం చేయటానికి అవకాశం వచ్చినప్పుడంతా కూడా ఆ హృదయంలో ఉన్న వాక్యం నిన్ను హెచ్చరిస్తూ ఉంటుంది. ఏమని చెప్పు? వాక్యం దేవుడు కాబట్టి ఆ వాక్యమైన దేవుడు హృదయంలో ఉంటే నీ హృదయంలో పుట్టే చెడు తలంపుల్ని ఆ వాక్యం చెప్తుంది, నేను దేవుడు కదా, నీలో నేనున్నాను కదా, నీవి తప్పు చేయకూడదు కదా. సౌమ్యంగా మాట్లాడుతుంది, దురుసుగా కాదు, సౌమ్యంగా. ఎందుకంటే ఆయన ప్రేమస్వరూపి. ఆ ప్రేమ కలిగిన దేవుడు ఎన్నో తప్పులు మనం చేస్తూ ఉన్నా ఆయన సహిస్తూ ఉన్నాడు, ఓర్చుకుంటూ ఉన్నాడు, ప్రేమతోనే చెప్తున్నాడు. ఈ రోజైనా రేపైనా నా బిడ్డ మారకపోతాడా అని సౌమ్యంగా మృదువుగా నీతో ప్రభు మాట్లాడుతున్నాడు అనటానికి చక్కటి నిదర్శన నీ దురుసుతనము లేక నీ తొందరపాటో. తప్పు చేసేసావు, తప్పు చేసిన తరువాత ఆ చేసిన తప్పు విషయమై తప్పు చేసిన తరువాత నీకు బాధ పుడుతుంది, నీకు ఆ తప్పు మీద అసహ్యం పుడుతుంది. దాని అర్థం ఏమిటంటే నీ లోపటున్న వాక్యం నీతో మాట్లాడుతూ ఉంది అని దాని అర్థం. ఎన్నో పర్యాయాలు ఆ రీతిగా వాక్య స్వరూపి అయిన దేవుడు నా హృదయంలో నీ హృదయంలో ఉంచుకోవాలి. ఈ 5-6 కూడికలలో ప్రభు మనతో మాట్లాడిన ప్రతి మాట అందులో మనం భద్రం చేసుకోవాలి. ఏదైనా దేవుడు ప్రత్యక్షత కలిగి మనతో మాట్లాడిన మాటలుంటే చెవిలో నాటుకోవాలి. చెవిలో ఎందుకు నాటుకోవాలి? ఇంకొక మాట అందులోకి వెళ్లకుండా చెట్టు అడ్డంగా ఉంటుంది. దేవుని వాక్యం ఆ రీతిగా సెలవిస్తుంది, నా ప్రభు మాటలు తప్ప ఇంకా వేరు మాట నా చెవిని పడకుండా దేవుడు సహాయం చేయాలి. బైబిల్ ఆ రీతిగా సెలవిస్తుంది. ఈ రోజున ఈ స్థలంలో ఉన్న ప్రతి బిడ్డ మనము సగౌరవంగా చెప్పుకుంటాం, మేము దేవుని సేవకులమని. మంచిదే, మేము దేవుని సేవకురాళ్ళమని. దేవుని సేవ చేసే ప్రతి బిడ్డ సేవ ఆరంభమో సేవలో కొంతకాలమైన తర్వాతనో ఒక ఆలోచన మనకు వస్తుంది, నేను కూడా ఒక మందిరాన్ని కట్టాలి అని. ఆ మందిరాన్ని కట్టడానికి మనం ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. కొందరు సొమ్ముండి చేసుకుంటారు, కొందరు ఏదో కాస్తో కోస్తా సొమ్ముండి ప్రారంభించి దేవుడా సహాయం చేయమని అడుక్కుంటారు. కొంతమంది దేవాలయాన్ని కట్టలేక పునాదుల మీద గోడలు ఈ రీతిగా ఆగిపోతూ ఉంటాయి. అయితే మందిరాన్ని కట్టాలి అనుకునే ప్రతి బిడ్డ ఎట్లా కట్టాలి, ఎక్కడ కట్టాలి అనేది ప్రాముఖ్యమైన విషయం. దేవుని వాక్యం సెలవిస్తుంది. మందిరం కట్టడానికి బైబిల్లో ఎన్నో సమాచారాలు ఉన్నాయి. ఈ మధ్యాహ్న సమయం అందు కొన్ని సమాచారాలు మీతో చెప్పడానికి ప్రభు నాకు సాయం చేయని. మనం కట్టిన మందిరాలన్నీ మందిరాలు కాదు. దయచేసి వినాలి. చాలామంది చెప్తారు, టౌన్ సెంటర్లో మా చర్చ్ ఉంది. నన్ను అట్లే అంటారు, మా చర్చి టౌన్ సెంటర్లో ఉంది.
కొంతమంది అంటారు ఊరి చివరుంది మా చర్చి, కొంతమంది చెప్తారు మాది మాలపేటలో ఉంది, మాది మాదిగపేటలో ఉందని. ఈ పేట ఆ పేట, టౌన్ సెంటర్, టౌన్ చివర అనేది కాదు. మందిరం కట్టడానికి దేవుని యొక్క ప్రణాళిక చాలా గొప్పగా ఉంది. 1, 2, 3, 4 విషయాలు మీకు చెప్తాను. మీరు జాగ్రత్తగా వింటే చాలా మంచిది. నన్ను గమనించాలి. బైబిల్లో 2వ దినవృత్తాంతాల గ్రంథము 3వ అధ్యాయం 1వ వచనం. 2వ దినవృత్తాంతాల గ్రంథము 3వ అధ్యాయం 1వ వచనం. సొలొమోను గారు మాట్లాడుతూ ఈ రీతిగా చెప్తాడు, దేవుని నామ ఘనత కొరకు నేను ఒక మందిరాన్ని కట్టాలి, నా రాజ్య ఘనత కొరకు ఒక నగరుని నేను కట్టాలి అని చెప్పాడు. ఈ 3వ అధ్యాయం 1వ వచనంలో తరువాత సొలొమోను యెరూషలేములో తన తండ్రి అయిన దావీదునకు యెహోవా ప్రత్యక్షమైనప్పుడు మోరియా పర్వతమందు దావీదు సిద్ధపరిచిన స్థలమున యెబూసీయుడైన ఒర్నాను కళ్ళమందు దావీదు ఏర్పరిచిన స్థలమున యెహోవాకు ఒక మందిరమును కట్టనారంభించెను. సొలొమోను గారు దేవుని నామ ఘనత కొరకు కట్టనుద్దేశించిన మందిరాన్ని గురించి ఆయన చెప్తున్న మాటలు. సొలొమోనుకు యెరూషలేములో తన తండ్రి అయిన దావీదునకు యెహోవా ప్రత్యక్షమైనప్పుడు అని అంటాడు. సర్వశక్తిమంతుడైన దేవుడు సొలొమోను తండ్రి అయిన దావీదు గారికి అయ్యాడు. మందిరం కట్టాలి అనుకునే ప్రతి బిడ్డకు మొదట ప్రత్యక్షత చాలా అవసరం. దైవ సేవకుడు సంఘం ఎదుట నిలబడినప్పుడు సంఘంలో విశ్వాసులు గమనించాలి, మా దైవ సేవకునికి దేవుని ప్రత్యక్షత ఉంది అని తెలుసుకోవాలి. ప్రత్యక్షత లేకుండా చాలామంది దైవ సేవకులు దేవుని మందిరాల్ని కట్టడం ప్రారంభించారు. ఆశీర్వాదం ఒక వ్యక్తిలోకి రావాలి అంటే అబ్రహాముతో ప్రత్యక్షంగా దేవుడు మాట్లాడిన మాట, అబ్రహామా నా సన్నిధిలో, అంటే ఆశీర్వాదం రావాలి అంటే ఆశీర్వదించబడే బిడ్డ ఆయన సన్నిధిలో ఉండాలి. నా సన్నిధిలో నువ్వు నిందారహితుడివై జీవిస్తే అని ప్రభు చెప్పాడు. నీ భార్య నిన్ను ఓకే అంటుంది, నీ ఇంట్లో ఉన్న పనివారు ఓకే అంటారు. నీ ఇంట్లో నీ భార్య, నీ చెలి పనికత్తెలు, పనివారు ఎవరు నిన్ను తక్కువ చేయరు. అయితే నేను నిన్ను ఆశీర్వదించాలి అనుకుంటున్నా. ఆశీర్వదించే నా దృష్టిలో నీవు నిందారహితుడిగా ఉండాలి నా సన్నిధిలో. దయచేసి గమనించాలి. ఒకప్పుడు భార్య మాట విని హాగర్ను పెళ్లి చేసుకున్నాడు. దేవుని సన్నిధి నుండి భార్య సన్నిధిలోకి వెళ్ళిపోయాడు. ఒకప్పుడు తండ్రి తెరహు మాటలు విని హారాను ప్రాంతాల్లో ఆగిపోయాడు. 10 సంవత్సరాలు భార్య దగ్గర నుండి తండ్రి దగ్గరికి వెళ్ళిపోయాడు. 20 సంవత్సరాలు దేవుడి లేకుండా బ్రతికాడు. దేవుని పిల్లలు గమనించాల్సింది, దేవుని ఆశీర్వాదం నాకు రావటానికి, నీకు రావటానికి మొదట ఆయన సన్నిధిలో నేనెప్పుడు నిందలేనివాడుగా బ్రతకటానికి నేర్చుకోవాలి. నాకెవరో చెప్తే కాదు, నాకు బాగా తెలుసు ఏది మంచి, ఏది చెడు, ఏది చెయ్యాలి, ఏది చేయకూడదు, ఏది మాట్లాడాలి, ఏది మాట్లాడకూడదు, ఏది తప్పు, ఏది ఒప్పు, ప్రతి ఒక్కటి నాకు బాగా తెలుసు. ఇక్కడ మీరు తెల్ల చొక్కాలు వేసుకున్నారు, ఒకే ఒక ఆయన రంగు చొక్కా వేసుకున్నాడు. దయచేసి గమనించాలి, నాకు బాగా తెలుసు. దేవుని పిల్లలు మనందరికీ దేవుడు వివేచించే జ్ఞానాన్ని ఇచ్చాడు, ఏది మంచి ఏది చెడు అని. ఆ కృపగల దేవుని సేవ చేసే మనము చాలా శ్రేష్టంగా బ్రతకాలి. 2వ దినవృత్తాంతాలు 3:1
సొలొమోను యెరూషలేములో తన తండ్రి అయిన దావీదునకు యెహోవా ప్రత్యక్షమై, ఒక తండ్రి మీరు, ఒక ఇంటికి తండ్రులు, ఒక ఇంటికి తల్లులు మీరు, ఒక సంఘానికి కాపరి మీరు, ఒక సంఘానికి కాపరిరాలు మీరు, ఆత్మీయ తల్లి, ఆత్మీయ తండ్రి. నీ కుటుంబంలో నీ పిల్లలకు తెలియాలి, నా తండ్రి నా తల్లి దైవ ప్రత్యక్షత కలిగిన వారు అనని. మా దైవజనులు చెప్పేవారు, మా జర్మయ్య అయ్యగారు వారి తల్లి గారి గురించి, తండ్రి గారి గురించి చెప్పేవారు. నేను ఎప్పుడైనా ఊరికి వెళ్తే అమ్మ నాయన మధ్యలో పడుకునేవాడిని. నేనంటే వాళ్ళకి అంత ప్రేమ, నాకు కూడా వాళ్ళంత ప్రేమ అనని. నాయన ఎవరైనా దైవ సేవకులు ఇంటికి వస్తే మంచి భోజనాలు పెట్టేవారు అమ్మ నాయన. వాళ్ళు పెద్ద కలిగిన వాళ్ళు కాదు, కానీ మంచిగా భోజనాలు పెట్టేవారు. గొప్ప గొప్ప దైవ సేవకుల్ని పిలిపించి మా గ్రామంలో కూడికలు పెట్టించేవారు. ఏసన్న గారు కూడా అక్కడికి వెళ్ళి కూటాలు పెట్టేవారు. ఆ ఇంట్లో బస చేసిన వారు అని చెప్పేవారు. దైవ సేవకులు జర్మయ్య అయ్యగారికి వారి తల్లి తండ్రికి దేవుని ప్రత్యక్షత ఉందని తెలుసు. దైవ ప్రత్యక్షత కలిగిన ఆ తల్లి తండ్రిని బట్టి తాను కూడా దేవుని యందు విధేయత కలిగి బ్రతకటానికి ప్రభు కృప చూపెట్టాడు. ఈరోజున దైవ సేవకులుగా ఉన్నటువంటి మనం దైవ ప్రత్యక్షత కలిగిన తల్లిదండ్రులుగా మన ఇంట్లో మన పిల్లలకు కనిపించాలి. చాలామంది దైవ సేవకుల పిల్లలు ఎంత భ్రష్టులైపోయారో తెలుసా? చాలా భ్రష్టులైపోయారు, త్రాగుబోతులైపోయారు, వ్యభిచారులైపోయారు. సంఘంలో ఉన్నటువంటి బిడ్డల్ని తీసుకెళ్ళిపోయి పాడు చేసేశారు. పోలీస్ స్టేషన్లోకి వెళ్ళి పోలీస్ స్టేషన్లో ఇబ్బంది పడ్డారు. దేవుని పిల్లలు గమనించాల్సి ఎందుకు అని అడిగితే దేవుని సన్నిధానంలో దేవుని ప్రత్యక్షత లేక. నేను సేవకుని, నా భార్య సేవకురాలు, నా పిల్లలకు మేము దైవ ప్రత్యక్షత కలిగిన వారమని తెలియాలి. తెలిస్తే వారు కూడా నిజంగా ఆ భక్తిలోనే పెరగటానికి అవకాశాలు ఉంటాయి.